రాజ్యాంగ సవరణలు అవి కేవలం చట్టాల్లో చేసే చిన్న చిన్న మార్పులు అనుకుంటే పొరపాటే. నిజానికి అవి ఒక దేశ భవిష్యత్తునే మార్చేయగలవు, దాని ఆత్మనే ప్రభావితం చేయగలవు. అంత పవర్ఫుల్ అవి. సో ఈరోజు మనం అలాంటి ఒక చాలా శక్తివంతమైన సవరణ కథలోకి వెళదాం. కూలిపోయే అంచున ఉన్న ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడాలి? ఇది చాలా పెద్ద ప్రశ్న కదా. కాని భారతదేశ చరిత్రలో ఒక్కానొక టైంలో ఇది కేవలం థియరీ కాదు, దేశం ముందున్న అతిపెద్ద ఛాలెంజ్. మరి ఈ విశ్లేషణలో మనం దీనికి సమాధానం కనుక్కోడానికి ప్రయత్నిద్దాం. అసలు ఈ కథను అర్థం చేసుకోవాలంటే మనం కాస్త టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్ళాలి. ఎక్కడికంటే 1970ల మధ్యలోకి. అప్పుడు ఇండియా ఒక పెద్ద పొలిటికల్ క్రైసిస్లో ఉంది. అది మామూలు సమయం కాదు, చాలా అసాధారణమైన కాలం. సరిగ్గా ఇక్కడే ఉంది అస్సలు సమస్య. ఎమర్జెన్సీ టైంలో 42nd సవరణ అని ఒకటి తీసుకొచ్చారు. దానివల్ల ప్రభుత్వానికి అంతులేని పవర్స్ వచ్చేశాయి. అంటే న్యాయ వ్యవస్థ స్వేచ్ఛను తగ్గించేసింది, మన ప్రాథమిక హక్కులను వీక్ చేసేసింది, మొత్తం మీద పవర్ బ్యాలెన్స్ అనేది లేకుండా పోయింది. ఒక్కసారి ఈ టైంలైన్ చూడండి, అంత క్లియర్గా అర్థమవుతుంది. 1975లో ఎమర్జెన్సీ పెట్టారు. దాని తర్వాత 1976లో ఆ కాంట్రవర్షియల్ 42వ సవరణ వచ్చింది. ఆ తర్వాత ఫైనలీ 1978లో మన హీరో అదేనండి 44వ సవరణ సీన్లోకొచ్చింది. ఈ మూడింటి మధ్య కనెక్షన్ చాలా ఇంపార్టెంట్. సో ఆ సంక్షోభం నుంచే ఈ గొప్ప రాజ్యాంగ దిద్దుబాటు పుట్టింది. ఇది జస్ట్ ఒక మార్పు కాదు, ఇది మన డెమోక్రసీని మళ్లీ నిలబెట్టడానికి చేసిన ఒక పెద్ద ప్రయత్నం. ఎమర్జెన్సీ తర్వాత మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో జనతా పార్టీ గవర్నమెంట్ అధికారంలోకొచ్చింది కదా. వాళ్ళు ఒకటే అనుకున్నారు, 42nd సవరణ వల్ల జరిగిన డ్యామేజ్ని సరిదిద్దాలి అని. అందుకే వాళ్ళు దీన్ని ఒక కాన్స్టిట్యూషనల్ రీసెట్ బటన్లాగా చూశారు. అఫీషియల్గా చెప్పాలంటే 1978 నాటి ఈ 44th సవరణ చట్టం యొక్క మెయిన్ గోల్ ఇదే. ఎమర్జెన్సీ టైంలో రాజ్యాంగంలోకొచ్చిన యాంటీ డెమోక్రాటిక్ మార్పులన్నిటినీ సరిచేయడమే దీని టార్గెట్. రైట్, ఇక అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఈ సవరణ మన డెమోక్రసీ రూల్స్ని ఎంత స్ట్రాంగ్గా తిరగరాసిందో డీటెయిల్డ్గా చూద్దాం. ఇది చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ చేంజ్. ఇంతకుముందు అంతర్గత కల్లోలం అనే ఒక అస్పష్టమైన పదముండేదు. దాన్ని తీసేసి సాయుధ తిరుగుబాటు అనే చాలా స్పెసిఫిక్ పదాన్ని పెట్టారు. దీనివల్ల ఏమైందంటే ఏవో చిన్న చిన్న పొలిటికల్ రీజన్స్తో ఎమర్జెన్సీ పెట్టే ఛాన్సే లేకుండా పోయింది. ఇది పవర్ మిస్యూస్కి ఒక పెద్ద చెక్ అనమాట. అంతేకాదండోయ్, ఇంకా చాలా సేఫ్ గార్డ్స్ పెట్టారు. ప్రెసిడెంట్ ఎమర్జెన్సీ ప్రకటించాలంటే క్యాబినెట్ నుంచి రిటర్న్ రికమెండేషన్ ఖచ్చితంగా ఉండాలి. అంతేకాదు, ఫండమెంటల్ రైట్స్ని సస్పెండ్ చేయడానికి కూడా చాలా స్ట్రిక్ట్ కండిషన్స్ పెట్టారు. పౌరుల స్వేచ్ఛకు ఇది ఇంకో ప్రొటెక్షన్. అడ్వైజరీ బోర్డ్ ఒపీనియన్ లేకుండా ఒక వ్యక్తిని డిటెన్షన్లో ఉంచే టైంని 3 నెలల నుంచి 2 నెలలకు తగ్గించేశారు. అంటే ఇష్టమొచ్చినట్టు అరెస్టులు చేయకుండా ఇది ఒక ముఖ్యమైన స్టెప్. ఇదొక పెద్ద చేంజ్. ఇప్పటికీ దీనిపై డిబేట్ జరుగుతూనే ఉంటుంది. అదేంటంటే రైట్ టు ప్రాపర్టీ, అంటే ఆస్తి హక్కు. దాన్ని ఫండమెంటల్ రైట్స్ లిస్ట్ నుంచి తీసేసి ఆర్టికల్ 300A కింద ఒక నార్మల్ లీగల్ రైట్గా మార్చారు. ఎందుకు చేశారంటే పబ్లిక్ ప్రాజెక్టుల కోసం భూసేకరణ ఈజీ అవుతుందని, కోర్టు కేసులు తగ్గుతాయని వాళ్ల ఆలోచన. సరే, మరి ఈ సవరణ మన డెమోక్రసీలోని మెయిన్ పిల్లర్స్ మధ్య బ్యాలెన్స్ని మళ్లీ ఎలా సెట్ చేసిందో చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మొత్తం స్టోరీ ఒక్క లుక్లో అర్థమైపోతుంది. ఎగ్జిక్యూటివ్కున్న అన్లిమిటెడ్ పవర్కి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టింది లెజిస్లేచర్, అంటే శాసనసభ. ఫండమెంటల్ రైట్స్ని దాటి వెళ్లకుండా ఆపింది. అన్నింటికన్నా ముఖ్యంగా జ్యుడిషియరీకి ఉన్న జ్యుడిషియల్ రివ్యూ పవర్ని తిరిగిచ్చేసింది. ఇది చాలా చాలా కీ పాయింట్. దీని మీనింగ్ చాలా సింపుల్. మన రాజ్యాంగానికి కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఒక ఆత్మ లాంటిది. ఉదాహరణకు డెమోక్రసీ, ఫ్రీడమ్, ఈక్వాలిటీ. ఈ సవరణ ఏం చెప్పిందంటే పార్లమెంట్ కూడా ఈ బేసిక్ స్ట్రక్చర్ని, ఈ ఆత్మని మార్చలేదు అని గట్టిగా తేల్చేసింది. ఇది మన కాన్స్టిట్యూషన్కి ఒక పవర్ఫుల్ షీల్డ్ లాంటిదన్నమాట. ఓకే, ఇంతకీ లాంగ్ రన్లో ఈ సవరణ ఇంపాక్ట్ ఏంటి? దీని లెగసీ ఏంటి? చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే 44th అమెండ్మెంట్ మన ఇండియన్ డెమోక్రసీకి మళ్లీ ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసింది. అకౌంటబిలిటీని, పవర్ బ్యాలెన్స్ని, అలాగే పౌరుల స్వేచ్ఛని, వీటన్నింటినీ బలోపేతం చేసింది. అయితే ప్రతి స్టోరీలాగే ఈ స్టోరీ కూడా 100% పర్ఫెక్ట్ కాదు. కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఈ సవరణ
అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయలేకపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాలు మిస్యూజ్ అవుతున్నాయనే విమర్శలు ఇప్పటికీ ఉన్నాయి. అలాగే ఆస్తి హక్కుని ఫండమెంటల్ రైట్స్లోంచి తీసేయడం కరెక్టేనా అనే దానిపై ఇప్పటికీ పెద్ద డిబేట్ నడుస్తూనే ఉంది. సో ఫైనల్గా మనం ఆలోచించాల్సిన క్వశ్చన్ ఇది. 44వ సవరణ నుంచి మనం నేర్చుకున్న లెసన్స్ ప్రకారం ఈరోజు మన కాన్స్టిట్యూషనల్ రైట్స్ని కాపాడ్డానికి మన దగ్గర ఎలాంటి మోడర్న్ సేఫ్గార్డ్స్ ఉన్నాయి, అవి నిజంగా ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి, దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.